రక్షకుడు అంటే మనం చేసే ప్రతి పాపాన్ని క్షమించి ఆయన రక్తంలో కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనము కానీ ఆయన వైపు చూసినాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన రాజ్యంలో చేరుస్తాడు. ఆయన మాట విని ఆయన చిత్త ప్రకారం మనం జీవించినట్లయితే, ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన మార్గంలో నడిచినట్లయితే, ఆయన అంటున్నాడు, యేసే నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రానని సెలవిస్తున్నాడు కనుక నీవు నేను బ్రతికినంత కాలం లోకాశంలో పడిపోకుండా, లోకపాపంలో పడిపోకుండా, సైతాల బంధకాల్లో ఇరుక్కుపోకుండా, త్రాగడనే వ్యసనాలని బానిసత్వాన్ని వ్యసనాల నుంచి విడిచిపెట్టి మనం రక్షించే దేవుడు, మనల్ని రక్షించి నరకంలో పడిపోకుండా పరలోకానికి చేర్చే దేవుడిని మనము నమ్ముకోవాలి. ఆయన అంటున్నాడు, నేను నా వద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. కనుక ఇప్పటి వరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదంతగా వదిలిపెట్టి దేవుని వైపు చూసి, దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ స్థితి నుంచి నన్ను తప్పించు, ఈ దౌర్భాగ్య స్థితి నుంచి, దుర్మార్గ స్థితి నుంచి నన్ను రక్షించి నీ బిడ్డగా అంగీకరించి నీ రాజ్యానికి వారసులుగా నిన్నగోడు చేసి నీ రక్తాల్లో కడిగి నన్ను పరిశుద్ధపరిచి యేసనే ముద్ర నా మీద వేసి నీ బిడ్డగా జీవింప చేయమని ఈ కొద్ది మాటలు నేను ముగించుకుంటున్నాను. ఆమేన్.